హాయ్ ఫ్రెండ్స్, కొన్ని రోజులుగా మీరు గమనిస్తే నేషనల్ మీడియాలోని కొంత విభాగం కావచ్చు, రాష్ట్ర స్థాయిలో టీడీపీ అనుకూల మీడియాగా పేరు పొందిన కొన్ని ఛానల్స్, పత్రికలు, జర్నలిస్టులు, వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ ఒక విషయాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నాయి. అదే ఏపీకి టెస్లా వచ్చేస్తుంది, చంద్రబాబు నాయుడు దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, లోకేష్ లాంటి అతి కీలకమైన నాయకులు కావచ్చు, ఏపీ ప్రభుత్వంలోని పారిశ్రామికంగా ఎవరైతే ఇలాంటి అంశాలన్నీ పరిశీలిస్తారో ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కావచ్చు, ఈ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పర్సూ చేస్తున్నారు. అటు ఎలాన్ మస్క్తో కావచ్చు, వాళ్ళ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులతో, వీళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు. ఏపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ టెస్లాని తీసుకొచ్చేయాలని చెప్పి. నిజంగా ఇది జరిగితే ఏపీకి అంతకంటే పెద్ద బూస్ట్ ఇచ్చే న్యూస్ అయితే ఈ మధ్యలో ఏది ఉండదు. ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే దావోస్ వరకు వెళ్ళిన తర్వాత ఎలాంటి ఒప్పందము లేకుండా ఏపీ ప్రభుత్వం వెనకొచ్చింది. కానీ దీన్ని ఒక ఇష్యూ చేసి రాజకీయంగా వాడుకోవాలనుకునే ఇతర పార్టీలు కావచ్చు, వైసీపీని పక్కన పెడదాం, వాళ్ళు ఎలాగో అన్నారనుకోండి, వాళ్ళు విమర్శించే పనిలోనే ఉంటారు కాబట్టి టీడీపీని వాళ్ళు ఏదో కొంత కామెంట్ చేశారు. కానీ ఇతర పార్టీలు కానీ, తెలంగాణకు సంబంధించిన నేతలు కానీ, అక్కడ మంత్రులు కానీ చంద్రబాబు నాయుడిని తక్కువ అంచనా వేయొద్దు, ఏది ఒక వ్యూహం లేకుండా చేయరు, అక్కడ ఎలాంటి ఒప్పందం లేకుండా వచ్చారంటే దాని అర్థం ఏదో ఉంది, తొందరలో ఒక పెద్ద బూస్ట్ ఇచ్చే న్యూస్ ఏదో ఇవ్వబోతున్నారు అన్నట్టుగా డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి కీలక నేతలు శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు డౌట్స్ కొంచెం ఎక్స్ప్రెస్ చేశారు. వాళ్ళు ఇప్పుడు ఈ వస్తున్న వార్తలు చూస్తుంటే ఓకే, అంతకు ముందు నుంచి అంటే దావోస్ కంటే ముందు నుంచే లోకేష్ అమెరికా వెళ్ళి వాళ్ళతో కలవడం, ఇవన్నీ పర్సూ చేయడం అనమాట. ఏపీ ఇండస్ట్రియల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించిన కొంతమంది అధికారులు దాన్ని పర్సూ చేస్తూ ఉండడం, ఇవన్నీ చూస్తుంటే సంథింగ్ ఏదో జరగబోతుంది బిగ్ అనేది అర్థమవుతుంది. అయితే ఏకంగా టెస్లా అనేది నిజంగానే అమెరికా నుంచి ఇక్కడ ఒక పెద్ద ఫ్యాక్టరీని స్థాపిస్తారా లేదా అనే దాని మీద కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. బట్ ప్రస్తుతానికి అయితే ఒక సానుకూల అంశం కూడా కనిపిస్తుంది. అసలు ఎందుకు మస్క్ ఇండియా రావాలనుకుంటున్నాడు? యాక్చువల్గా చైనాను బేస్ చేసుకుని తన ఇండస్ట్రీస్ నడపాలనేది, ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్స్కి సంబంధించి, ఈ బ్యాటరీ వెహికల్స్ సంబంధించి మొత్తం ఒక మోనోపోలీ సాధించాలని మస్క్ అనుకున్నాడు. కానీ చైనాలో లోకల్గా ఉన్నటువంటి బ్రాండ్స్ ఆయనకు పోటీ ఇస్తున్నాయి. అలాగే BYD అనేది ఒక కంపెనీ ఉంది, అది కూడా వీళ్ళతో ఈక్వల్గానే కార్లను అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, అమ్మింది అనేది ఒక రిపోర్ట్ ఉంది. చైనా కార్లను అంత తేలిగ్గా చూడకండి, మనకున్న మార్కెట్ దృష్ట్యా పనికిరానివి, చీప్వి మనకు అమ్ముతారు. కానీ నిజంగా ఇతర దేశాల్లో వాళ్ళు స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. సో ఇప్పుడు మస్క్ అక్కడి నుంచి బయటకు వచ్చేయాలని చూస్తున్నారు. సో దానికి ఎక్కువ జనాభా, ఎక్కువగా కొనుగోలు శాతం ఉన్నటువంటి దేశం ఏదన్నా ఉంది అంటే ఇండియా కనబడుతుంది. బట్ ఇండియాలో మొన్నటి వరకు ఇవి తెచ్చి అమ్ముదామంటే ఒక నిబంధన మనకు ఉండేదట్టు, ఏంటి, మేక్ ఇన్ ఇండియా. మీరు ఏదైనా తయారు చేయాలంటే ఇండియాలో తయారు చేయండి, ఇక్కడ అమ్మండి అని చెప్పి. సో దాని గురించి కొంత ఆలోచనలో ఉండేవాడు ఆయన, ఏం చేద్దామని. తర్వాత వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసి ఇక్కడ అమ్ముదాం అనుకుంటే ఈ సెస్ అంటారు కదా, అది 110% ఉండేది మొన్నీ కలుపుకుని. మొన్న బడ్జెట్లో దాన్ని 70% తగ్గించారు ఏపీ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్. సో ఇప్పుడు తనకు ఒక సానుకూల అవకాశం కనబడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీ కట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ ఫ్యాక్టరీ కట్టేలోపు ముందుగా కొంత మెటీరియల్ లేదా కార్లను ఇంపోర్ట్ చేసి అవి అమ్ముకుందామనే ఆలోచనలో ఉన్నారు ఇవి టెస్లాకి సంబంధించిన కీలక అధికారులు లేదా అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు. ఎందుకు సౌత్ ఇండియాలోనే పెట్టాలి? సౌత్ ఇండియాలోనే ఎందుకు వాళ్ళు పెట్టాలి అనుకుంటున్నారంటే, వాళ్ళు మొత్తం ఈ దేశం అంటే ఓవరాల్ మన దేశంలో ఈ ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడైనటువంటి శాతాన్ని వాళ్ళు 2-3 ఏళ్ళుగా వాళ్ళు పర్సూ చేస్తూ వస్తున్నారు. ఎంతవరకు అమ్ముతున్నారు ఏంటి అనేది వాళ్ళు అనలైజ్ చేస్తున్నారు. దాంట్లో 58 to 60%, 58 నుంచి 60% వరకు ఎలక్ట్రిక్ కార్లు కొంటుంది సౌత్ ఇండియాలోనే. సౌత్ ఇండియా మొదటి నుంచి కూడా ప్రో డెవలప్మెంట్ ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు కూడా కొంచెం విప్లవాత్మకంగా ఉంటాయి, ఆధునికతను పట్టుకునే ప్రయత్నంలో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా టెస్లా ఈ ఎలక్ట్రిక్ కార్ల వైపు వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. సో టెస్లా దీని ఒక ఆపర్చునిటీగా చూస్తుంది. కాబట్టి సౌత్ ఇండియాలోనే పెట్టాలని వాళ్ళు భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఇండియాలో తమ ఫ్యాక్టరీ పెట్టాలి, లేదా సౌత్ ఇండియా అయితే బెటర్ అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. కాకపోతే వాళ్ళకు ఉన్న చిన్న ప్రాబ్లం, అంటే వాళ్ళకి కాదు మనకున్న ఏపీకి ఉన్న చిన్న ప్రాబ్లం ఏంటంటే, దీనికి పెద్ద పోటీ గుజరాత్ అండ్ మహారాష్ట్ర నుంచి వస్తుంది. ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ ఇలాంటి కొన్ని క్లస్టర్స్ ఉన్నాయి పారిశ్రామికంగా, మా దగ్గర పెట్టడం చూస్తున్నారు. గుజరాత్ అంటే డైరెక్ట్గా మన మోదీ గారి సొంత స్టేట్ కాబట్టి ఎక్కువ పారిశ్రామికంగా లాభం కలిగించే ఫ్యాక్టరీలు కావచ్చు, సంస్థలు కావచ్చు, అక్కడికైనా పోతూ ఉంటారన్న ప్రచారం అయితే ఉంది. దానికి తగ్గట్టు ఉదాహరణలు కూడా ఉన్నాయి. మహారాష్ట్ర మరోవైపు పూణేని ముంబైతో ఈక్వల్గా డెవలప్ చేసే పనిలో ఉంది. ముంబైలో చాలా రకాలైన ఇండస్ట్రీస్ ఉన్నాయి. పూణేలో ఇలాంటి
అధునాతనమైనటువంటి ఎలక్ట్రిక్ కార్లు లేకపోతే కొత్త కొత్త ఇన్వెన్షన్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించిన ఒక హబ్ని పూణేలో తయారు చేయాలనేది మహారాష్ట్ర గవర్నమెంట్ ఆలోచన. సో ఆ రెండు కూడా చాలా గట్టిగా పోటీ పడుతున్నాయి. ఈ ఢిల్లీ, నోయిడా ఇవి కూడా సంప్రదింపులు చేసే స్థాయిలోనే ఉన్నాయి. కాకపోతే వీటన్నిటికీ లేనిది ఏపీకి ఉన్న ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే టెస్లా పాయింట్ ఆఫ్ వ్యూలో మన దగ్గర ల్యాండ్ రెడీగా ఉంది. నెల్లూరు, తిరుపతి అలాంటి చోట్ల అయితే శ్రీ సీట్ ఆల్రెడీ ఉంది కదా ఫంక్షనింగ్. కాబట్టి వాళ్ళకి ఒక క్లస్టర్ ఏర్పడి ఉంది కాబట్టి అక్కడ పెట్టుకోవడం వాళ్ళకి ఈజీ. తప్పితే రాయలసీమలో ఆల్రెడీ కియాని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇంతకుముందు జరిగింది. అది సక్సెస్ఫుల్ మోడల్గానే ఉంది. సో అక్కడ పెట్టుకోవడానికి కూడా వాళ్ళకి ల్యాండ్ రెడీగా ఉంది. సో 3 చోట్ల ఇంత కీలకమైనటువంటి ల్యాండ్ ఉంది. అక్కడ భూసేకరణ సమస్య లేదు, రైతులతోటో లేకపోతే ప్రజలతోటో గొడవలు వస్తాయన్న ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇమీడియట్గా అక్కడ వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు. దానికంటే పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఏపీకి 974 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం ఉంది. మనకి చాలా చాలా పోర్ట్లు ఉన్నాయి. ఒక విషయం మాట్లాడుకోవాలి, జగన్ గవర్నమెంట్లో పోర్ట్లను వాళ్ళు బాగానే డెవలప్ చేసే ప్రయత్నం చేశారు. సో ఈ పోర్ట్లన్నీ కూడా రెడీ అవుతున్నాయి కాబట్టి ఇక్కడి నుంచి అంటే ఫ్యాక్టరీ కట్టేలోపు వాళ్ళు ఆల్రెడీ తయారైన కార్లు ఇంపోర్ట్ చేసుకోవడానికి ఈ పోర్ట్లన్నీ కూడా పనికొస్తాయి. తక్కువ ఖర్చుతో వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. రెండోది సౌత్ ఇండియాలో మొత్తం ఎక్కడికైనా ఈ మార్కెట్ని విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఉంది. అంటే పోర్ట్ కనెక్టివిటీ, మార్కెట్ కనెక్టివిటీ రెండు కూడా ఏపీలో ఫ్యాక్టరీ పెడితే వాళ్ళకి లభిస్తుంది. ప్రస్తుతానికి హైదరాబాద్లో టెస్లాను పెట్టే ఆలోచన అయితే ఇంకా వాళ్ళకు ఉన్నట్టు కనిపించట్లేదు. దానికి తగ్గ పొలిటికల్ సిచ్యువేషన్ కూడా ఏం కనిపించట్లేదు అక్కడ. ఎందుకన్నది మీ అందరూ తెలుసు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ పోటీకి వచ్చేది గుజరాత్ తప్పితే మద్రాసులో ఆల్రెడీ తమిళనాడులో చాలా ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. సో మా దగ్గర రమ్మని వాళ్ళు కూడా అడిగే ఆలోచన ఉంది. కానీ ల్యాండ్ ఇమీడియట్గా ఉందైతే మన దగ్గర ఉంది. మహారాష్ట్రలో పూణేలో వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ పూణే అయితే గుజరాత్ మోదీ గారు తీసుకోవాలనుకుంటే, అలా కాదు అనుకుంటే కనుక మహారాష్ట్ర లేదు ఏపీతో కంపేర్ చేస్తే ఏపీలో ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్, మోదీతో వాళ్ళకున్న సాన్నిహిత్యం, ముఖ్యంగా ఎన్డీఏలో ప్రస్తుతం టీడీపీ కూటమి చూపిస్తున్నారు అంటే ప్రదర్శిస్తున్న ప్రభావం, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఏపీకే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనేది ఒక అభిప్రాయంగా కనబడుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి ప్రో డెవలప్మెంట్ లీడర్గా ఉన్నటువంటి ఒక ఇమేజ్. మన దగ్గర కార్టూన్లు వీటిల్లో అన్ని కాస్త ఎకిల్ చేస్తూ ఉంటారు, కానీ వాకతాయిలు ఢిల్లీలో పనిచేసేటప్పుడు మేము చూసాం కదా, ఆయనకి నేషనల్ ఈ పొలిటికల్ పార్టీస్లోనో లేకపోతే ఈ మార్కెట్ సెక్టార్లోనో ఒక విజనరీగా అయితే అభిప్రాయం ఉంది. ప్రో డెవలప్మెంట్ లీడర్గానే చూస్తారు ఆయన్ని. అంటే అవకాశాలను అందిపుచ్చుకుంటారు, అభివృద్ధి పరంగానే ఆలోచిస్తారని. సో ఆ ఇమేజ్ కూడా హెల్ప్ అవచ్చు ఈ టెస్లాని ఇక్కడ తీసుకురావడంలో అని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. సో ఆల్రెడీ దానికి తగ్గట్టుగానే అడుగులు ముందుకు పడుతున్నాయి. బస్సు తొందరలోనే శుభవార్త వింటామని కూడా టీడీపీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ప్రచారం చాలా ఎక్కువగా జరుగుతుంది. టీడీపీ నుంచి కూడా దీనికి సంబంధించిన ఖండనలు ఏమి రాలేదు. పైపెచ్చు దీనికి సానుకూలంగానే వాళ్ళు కూడా మాట్లాడతారు, టీడీపీ లీడర్లు ఇంక్లూడింగ్ నారా లోకేష్. సో ఇది చంద్రబాబు నాయుడు అనే ఇమేజ్కి తనకు తానే సవాలు పెట్టుకుంటున్నట్టు. అంటే ఇప్పుడు గనక ఆ టెస్లాని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నంలో ఏమాత్రం విఫలమైనా ఇది ఒక పెద్ద బూమరంగా అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఆయన సవాలుకి ఆయనే పోటీ పెట్టుకుంటున్నారు, ఆయనే సవాలు విసురుకుంటున్నారు, ఆయనకు ఉన్నటువంటి సమర్థతకి ఆయనే సవాలు విసురుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా టెస్లాని ఏపీకి తీసుకువచ్చే ప్రయత్నంలో 100% సక్సెస్ అవ్వాలని టీడీపీ కానీ చంద్రబాబు నాయుడు కానీ భావిస్తున్నారు. మరి ఆయన ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో చూడాలి. బట్ ఇది కనుక వర్కౌట్ అయితే ఏపీకి ఒక పెద్ద బూస్ట్ లభించినట్టే. రాష్ట్ర విభజన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది, 10 ఏళ్ళు దాటిపోయిన ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఆర్థికంగా. ఏపీకి అటు ఉద్యోగాల పరంగాను ఇటు ఆర్థికంగాను చాలా పెద్ద బూస్ట్ లభించినట్టే అవుతుంది. అన్నింటి మించి ఇమేజ్ పరంగా చూద్దాం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.